నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈ రోజు జరగనుంది. దీని మీదనే మాట్లాడటానికి ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు మనకి లైన్ లో ఉన్నారు. పుల్లారావు నమస్తే అండి. నమస్కారం అండి. నవీన్ పట్నాయక్ కూడా ప్రధానమంత్రి ఫోన్ చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారని వార్తలు అయితే వచ్చాయి. తర్వాత బీజు జనతాదళ్ స్తబ్దుగా ఉంది. మరోవైపు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్తబ్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వైసీపీ ఎలాగో వాళ్ళు కూటమిలో ఉన్నారు, 3 పార్టీలు వాళ్ళవే. వైసీపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అడిగితే అభ్యర్థిని ప్రశంసిస్తూ చెప్తూ కానీ మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు, మీరేం చెప్తారు? ఒకటి, ఇది అనుకూలత ఉన్న ఎన్డీఏ క్యాండిడేట్ కి ఈజీ విక్టరీ ఉండాలి. సిపి రాధాకృష్ణకి దాంట్లో అసలు ఏం ఆశ్చర్యం లేదు. 80-90 ఓట్ల తేడా ఉన్నది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇండియా అలయన్స్ పెట్టిన క్యాండిడేట్ వాళ్ళు కూడా ఎవరిని సంప్రదించకుండా పెట్టేస్తారు. నవీన్ పట్నాయక్ పార్టీకి, కాంగ్రెస్ కి అక్కడ ఒరిస్సాలో కుదరదు, టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తెలంగాణలో కుదరదు. వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎన్డీఏని వ్యతిరేకించాలి? ఇలా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ గా తేలేడు ఇండియా అలయన్స్. అదే తమిళనాడు నుంచి ఒక క్యాండిడేట్ పెట్టి తమిళన్ మీద తమిళన్ పెడుతున్నామంటే ఇంకో రకంగా ఉండదేమో. రెండోది, ఇండియా అలయన్స్ ఓడిపోయినా ఏదో క్యాండిడేట్ పెట్టామని చెప్పుకోవటానికి సరిపడుతుంది. కానీ వీళ్ళందరూ వేరే అవుతున్నారంటే వాళ్ళు ఉన్న ఫాల్ట్ లైన్. బీజేపీ నవీన్ పట్నాయక్ ని, బీజేపీ కేసీఆర్ ని, బీజేపీ వైఎస్ఆర్సీపీని ఓడించటం వాళ్ళకి ఏం ఉపయోగం వచ్చింది? ఏ ఉపయోగం రాలేదు. వాళ్ళు కాంగ్రెస్ కి 3 పార్టీలు వ్యతిరేకంగా ఉండి ప్రభుత్వాలు రన్ చేసేవారు అక్కడ. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా రన్ చేసేవాడు పంజాబ్ అండ్ ఢిల్లీ. ఇప్పుడు బీజేపీ వీళ్ళ అధికారంలో నుంచి వెళ్ళిపోయాక లాభం ఏమొచ్చింది? ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది సరే, ఆంధ్రాలో చిన్న భాగం, తెలంగాణలో కాంగ్రెస్ అప్పచెప్పారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే తప్పకుండా ఎన్డీఏ గెలుస్తుంది, ఈజీగా గెలుస్తుంది. ఎందుకంటే అందరూ ఎలాగో ఓడిపోతున్నాం, మనం ఓడిపోయే సైడ్ని ఓటేస్తే లాభం ఏంటి? ఇదే కేసీఆర్ ఒకనప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్కి ఆయన మమతా బెనర్జీ క్యాండిడేట్ యశ్వంత్ సిన్హాని సపోర్ట్ చేశాడు కదా. మమతా బెనర్జీ క్యాండిడేట్ అయితే ఆయన సపోర్ట్ చేశాడు, కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎందుకు చేయాలి? అందువల్ల ఇప్పుడు ఉన్న ఇండియా అలయన్స్ సరిగ్గా అందరినీ సంప్రదించి ఒక పెద్ద న్యూట్రల్ క్యాండిడేట్, ఒక రెనౌండ్ క్యాండిడేట్ పెడితే మంచి పోటీ అయిపోతుంది. అదే ఉన్న క్యాండిడేట్ మంచోడు చెడ్డోడు అంటలేదు నేను, సరిపడలేదు కదా వీళ్ళందరికీ సరిపడలేదు కదా. అందువల్ల ఆ క్యాండిడేట్ సెలక్షన్ లో వాళ్ళు ఆలోచించుకోవాలి. అలాగే బీజేపీ కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేశాక అందరినీ సపోర్ట్ అడిగింది. ముందల నుంచి కొద్దిగా ఎఫర్ట్స్ చేసి ఏకగ్రీవంగా చేయటానికి చేస్తుంటే బీజేపీకి బాగుండను. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సపోర్ట్ చేసినట్టుగా ఎందుకు రావాలి వాళ్ళకి? కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, చాలా కరెక్ట్ నిర్ణయం. చాలా రాజకీయ వ్యూహం ఉందంట. అది ఇంకా చాలా గొప్ప, వైసీపీ చేయటం చాలా గొప్పతనం. ఇప్పుడు కూడా బీజేపీకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద మంచి అభిప్రాయం ఉన్నది. 5 సంవత్సరాలు సపోర్ట్ చేశాడు, అది మర్చిపోలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తే వచ్చేది ఏంటి? ఏం రాదు. బీజేపీనే సపోర్ట్ చేస్తాం అంటంలో ఇప్పుడున్న తెలుగుదేశం జనసేనకి కొద్దిగా వాళ్ళకి షాక్ కదా, వాళ్ళకి షాక్. చాలా కరెక్ట్ నిర్ణయం ఆయన తీసుకున్నాడు. అలాగే నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో బీజేపీని వ్యతిరేకిస్తే వచ్చేదేంటి? ఆయన మీద ప్రత్యేకమైన గౌరవం చూపెడుతున్నారు. ఏదో 7-8 ఓట్లు ఉన్నాయి,
ఇటు వెళ్ళిపోయినా అబ్స్టైన్ చేస్తున్నారు. సో ముగ్గురు కానీ కరెక్ట్. ఈ రెండు రాష్ట్రాలు కలిపితే 11 సీట్లు. ఇప్పుడు బీజు జనతా దళ్ కానీ బీఆర్ఎస్ కానీ 2, 7, 4, 11. ఈ 11ని వైసీపీ భర్తీ చేసింది అనుకోవచ్చు కదా రెండు రాష్ట్రాలని. కరెక్ట్. అది వాళ్ళు అబ్స్టైన్ చేయటం బీజేపీకి లాభం. టీఆర్ఎస్ నవీన్ పట్నాయక్ పార్టీ, వైసీపీ సపోర్ట్ చేయటం బీజేపీకి ఇంకా లాభం. అంతే. వైసీపీ కూడా మంచి నిర్ణయం తీసుకుంటూనే తన రాజకీయ చతురత చాణక్యత ప్రదర్శించింది అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళకున్న సీట్లే చాలా వేస్ట్ అవ్వకుండా వాళ్ళకున్న 7-8 సీట్లు ఉపయోగం ఉన్నది. 7, 8, 9 సీట్లు ఉన్నాయి, ఉపయోగం వచ్చింది కదా. బీజేపీ కాదనలేదే. సో ఆయన కూడా గేమ్ లో ఉన్నాడు. ఇప్పుడు బీజేపీకి ఉన్న అలయన్సెస్ తైతక్కలాడితే ఆంధ్రప్రదేశ్ లో నేను రెడీగా ఉన్నానని చెప్పుకోవటానికి ఉన్నారు. అంటే మంచితనం లేకపోయినా వైరి అయితే ఉండకుండా ఉంటుంది కదా బీజేపీ. ఎన్డీఏకి కావచ్చు, ప్రముఖంగా బీజేపీకి, వైసీపీకి. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా రేపు ప్రతికూల పరిస్థితులు అయితే రాకుండా ఉంటాయి కదా. అందుకోసమే జగన్ ఈ స్టెప్ తీసుకున్నారు అనుకోవచ్చా? జగన్ ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ సపోర్ట్ చేసి ఓడిపోతే ఏంటి వచ్చేది? ఏంటి ఏమొస్తుంది? వీళ్ళని సపోర్ట్ చేయటంలో వాళ్ళు కూడా అది సపోర్ట్ ఇచ్చారు. ఆ కృతజ్ఞత ఉంటుంది, మైండ్ లో ఉంటుంది, ఆయన మీద గుడ్ విల్ ఉంటుంది. గుడ్ విల్ వచ్చింది కదా బీజేపీ నుంచి జగన్. మీరు అన్నట్లు మార్జిన్ ఉన్నా కూడా ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి కొంత టఫ్ ఫైట్ గా కనిపిస్తోంది ఈసారి. ఎందుకని అంటారు? టఫ్ ఫైట్ కాదు, అలాంటి టెన్షన్ తీసుకొస్తున్నారు. ఊరుకునే ఏదో టెన్షన్ తీసుకురావటానికి 80 ఓట్లు తేడా ఉన్నప్పుడు టఫ్ ఫైట్ ఏంటి టఫ్ ఫైట్ అంటే? వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే 1 ఓటు కూడా బీజేపీకి తగ్గకూడదు, తగ్గితే అన్ని ఎవరు పట్టించుకుంటారు? జగదీప్ ధన్కర్ జూలై 21 రిజైన్ చేశాడు. ఏదో భూకంపం వచ్చేస్తుంది అందరూ అనుకున్నారు, ఏం రాలేదు కదా. ఒకటి చరిత్ర అయిపోయాడు, సెప్టెంబర్ వచ్చేసింది. ఇతను ఈ గెలవాలి అనే లెక్కల ప్రకారంగా గెలుస్తాడు. ఇన్ని ఓట్లతో గెలిచాడు, ఎవరు పోయాడు, ఒక రోజున ఏదో విశ్లేషణ చేస్తారు, పడతారు, ఎవరు పారిపోయారు, అంతే. నేను అనుకుంటున్నా అందరూ ఓటేస్తారు. పుల్లారావు, మీరు చాలా ఎన్నికలు చూశారు. ఇది ఎలక్టరల్ కాలేజీలో జరుగుతాయి కాబట్టి, విప్పు ఉండదు కాబట్టి, ఎవరు దేనికేశారు నైతికంగా ఆలోచిస్తే ఆ సంఖ్య అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఫార్మల్ గా కొన్ని అనుకుంటారు. తప్పకుండా అవకాశం ఉన్నది, కానీ పెద్ద క్యాండిడేట్ ఉండాలి. పెద్ద క్యాండిడేట్ తో పాటు ఈ ఎలక్షన్ కనుక బీజేపీ ఓడిపోతే గవర్నమెంట్ పడిపోవాలి, అవన్నీ ఉండాలి. ఎక్కడ ఉన్నది? అలాంటి పరిణామాలు ఏమొస్తాయి? ఏం రావు. అందువల్ల ఎవరు పారిపోరు. ఏమొస్తాయి? ఎందుకు? ఆ గవర్నమెంట్ లోక్సభలో మెజారిటీ, పెద్ద మెజారిటీ ఉన్నది, తక్కువ మెజారిటీ కాదు. సో ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఓటుకి వాల్యూ లేదు చెప్పాలంటే. ఎలక్షన్ పెట్టారు, హడావుడి తేవటానికి, రైవల్రీ చూపడానికి, అంతవరకే. ఏదో పెద్ద మార్పు వచ్చేస్తుంది అనుకోవటం కరెక్ట్ కాదు. తీసుకోవడానికి కారణము వాళ్ళ కుమార్తె కవిత కూడా బీజేపీతో వీళ్ళు విలీనం అవుతారని చేస్తున్న విమర్శలు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అవుతుంది అని చేస్తున్న విమర్శలకు తగ్గట్టే బీఆర్ఎస్ పార్టీ స్తబ్దుగా ఉండటానికి నిర్ణయం తీసుకుంది అనొచ్చా? అదేం లేదు. వాళ్ళు బీజేపీతో కలిసిపోయామని చెప్పతే అనవసరం. కాంగ్రెస్ తో వాళ్ళు ఇండిపెండెంట్ గా తెలంగాణలో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఒక ఏ ప్రాంతీయ పార్టీ అయినా భారతదేశంలో అధికారంలోకి వచ్చాక ఒక 5 సంవత్సరాలు దుకాణం మూసేయరు, అలా నడుస్తుంది. సో వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయటం వల్ల వచ్చేది ఏంటి? ఏం రాదు. బీజేపీ దగ్గర ఎమ్మెల్యేలు ఎంతమంది ఉందా తెలంగాణలో? బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా. సో వాళ్ళు చేసే విమర్శలకి నిదర్శనం అవుతుంది కదా. ఎవరు పట్టించుకోరు. అది పెద్ద, అది మీడియాలో వస్తాయి, వెళ్ళిపోతాయి. అది పట్టించుకుని విమర్శలు ఇటు అటు వచ్చే విమర్శలు పట్టించుకుని చేసే వ్యవహారం కాదు. ఎవరు పట్టించుకోరు. ఒక రోజే 24 గంటలే లైఫ్, సెల్ఫ్ లైఫ్. ఈ రిమార్క్స్ అనేటికి వెళ్ళిపోతాయి. లాంఛనమే అనొచ్చా ఎన్డీఏ క్యాండిడేట్ కి? ఏమంటారు? ఓవరాల్ గా ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూసుకుంటే ఈవినింగ్ కి మనకి డిక్లేర్ అవుతుంది. లాంఛనమే అనొచ్చా గెలుపు? ఈజీగా 100% గెలుపు. కానీ పెద్ద ఇంపాక్ట్ వస్తుందా దేశం అంతా అంటే నాకు కనపడట్లేదు. బీజేపీ
క్యాండిడేట్ వాళ్ళు భయపడి వాళ్ళు రెగ్యులర్ గా ఏదో క్యాండిడేట్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక మెసేజ్ ఇద్దాం సామాజిక వర్గాలకి ప్రాంతానికి అని పెట్టిన క్యాండిడేట్ కాదు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు ఉన్నారంటే పెద్ద మెసేజ్ వెళ్ళింది, కోవింద్ గారు ఉన్నారంటే పెద్ద మెసేజ్ వెళ్ళింది. ఈయన ద్వారా వెళ్ళే మెసేజ్ ఏం లేదు. అంటే మెడ్రాస్ లో ఇచ్చాం, అంటే ముఖ్యంగా దక్షిణాది చూస్తున్నారు, అంటే దక్షిణాదికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామనే మెసేజ్ వెళ్ళాలని రాధాకృష్ణని పెట్టారనుకోవచ్చా? కొద్దిగా అదే దక్షిణాదికి ఇవ్వలేదు. ముర్ము ఉత్తర భారత్, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉత్తర భారత్, అలాగే పెద్ద మంత్రులందరూ ఉత్తర భారత్. ఏదో దక్షిణాదికి ఇప్పుడు లేదు ఎవరు అని ఇచ్చారు అనుకోవచ్చు. అలాగే స్పీకరు ఉత్తర భారత్. తప్పకుండా దక్షిణానికి ఒక ఇంపాక్ట్ అంటే వాళ్ళు చెప్పుకోవటానికైనా కథకైనా పనిచేస్తారు. సో అది ఏదో పెద్ద పుల్లారావు, మరో అంశం చూసుకుంటే నేపాల్లో దాదాపు 26 ప్రముఖ సోషల్ మీడియా సంస్థల్ని అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేసింది, బ్లాక్ చేసేసింది. ఎందుకు? అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలు కావచ్చు, అనేక అంశాల మీద బ్లాక్ చేసేసింది. ఆ ఇంపాక్ట్, ఆ వరుసలో, ఆ బాటలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా, లేదు భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఈ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో కొంత వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉండటం కావచ్చు, ఈ ఎన్ని నేపథ్యాల్లో అలాంటి పరిస్థితులు ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పునరావృతం అవుతాయా? ఒకటి నేపాల్లో జరిగింది కాబట్టి, బంగ్లాదేశ్ లో జరిగింది కాబట్టి అని కాదు. మన దేశంలో చాలా అవసరం. సైబర్ అబ్యూస్, సోషల్ మీడియా అబ్యూజ్ చాలా పెరిగింది కాబట్టి ఆప్ చేయాలి. అక్కడ జరిగిందని ఇక్కడ చేయటం అని కాదు, ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా తిడతాం, ఒక లిమిట్ ఉండాలి. మీకు మొన్న సుప్రీంకోర్టు ఏమన్నారు, ఇలా కొంతమంది యూట్యూబర్స్ మీద పనిష్మెంట్ ఇచ్చే టైంలో ఆర్టికల్ 21 అనుకుంటా స్పీచ్ ఉన్నది, ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు. కానీ మీరు ఇష్టం వచ్చిన మాట్లాడే హక్కుని మానిటైజ్ చేస్తున్నారు, అంటే డబ్బు కోసం, సంపాదన కోసం వాడుతున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అన్నారు. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, గవర్నమెంట్ కొన్ని చట్టాలు తేవాలి, గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. మానిటైజ్ అంటే ఇది ఫ్రీ స్పీచ్ అనేది డబ్బుకి మార్చేశారు అన్నారు. సో అది కూడా గైడ్ లైన్స్. మనం ఓవర్ లిమిట్ భారతదేశంలో దాచేసాం. ఓవర్ ద లిమిట్ ఇష్టం వచ్చని చెప్పేయచ్చు, ఇష్టం వచ్చని తిట్టేయచ్చు. అది కూడా ఎలా తింటారు? మీ పేరు లేకుండా ట్విట్టర్ లో పెట్టి తిట్టేయచ్చు. ఎవరు తింటున్నారు నన్ను? ఎవరికి తెలియదు కదా. ఎవరికి తెలుస్తుంది? ఎవడో తిట్టేస్తున్నాడు, ఎవడో రిమార్క్స్ ఇస్తున్నాడు. సో ఇవన్నీ భారతదేశం అంత పెద్ద దేశంలో ఎక్కువ ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడే దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ పెట్టాలి. ఒక రెప్యుటేషన్ ని హాన్ చేసాక తిరిగి అది డ్యామేజ్ రిపేర్ చేయలేం. సో డ్యామేజ్ చేయకుండా చేయాలి, కొన్ని సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి. నేపాల్లో జరిగేది రాజకీయం గురించి జరుగుతుందని వేరే విషయం. భారతదేశంలో సామాజికంగా, మానవత్వంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇక్కడ మనం తప్పకుండా గైడ్ లైన్స్ తేవాలి, అర్జెంటుగా తేవాలి. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ ఆ ఎస్ఐ గారిని ఏం చేశారు నా కేసు అంటే కాదు, ధన వచ్చేయాలి. గైడ్ లైన్స్ ఎవరైనా ఫెయిల్ అవ్వారంటే వెంటనే యాక్షన్ వచ్చేయాలి. చేస్తే అందరు లైన్లో పడతారు. సో రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కామన్ మ్యాన్ గురించి కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ అండి పుల్లారావు, మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు. థ్యాంక్ యూ.